హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ మెనీ మీరు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు ఎన్నో జరుపుకున్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపో. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామని స్టిక్కర్ ప్యాకెట్ సంబంధించిన సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక 4-5 అయితే కోర్స్ అందరికీ ఉంటాయి కదండి. వీటిని ఏంటి అని చెప్పి అక్కడొకటి పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా మనకి ది బెస్ట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒకే ఒక ప్యాకెట్లో ఇదేంటంటే పెళ్లి కార్డ్ అండి. ఇది పెళ్లి కార్డ్ పైన కనుక ఇలా స్టేప్లర్తో కానివ్వండి, లేదంటే గ్లూ పెట్టి కనుక అంటించేసాము అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఏదైతే ది బెస్ట్ అనిపిస్తుందో పార్టీ వేర్కి వెళ్ళేటప్పుడు లేదా బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, అదైతే పెట్టుకోవచ్చు అండి. అలానే ఇక్కడ నేను పెళ్లి కార్డును అయితే అంటించేసానండి. లేదు అంటారు మీరు, మన రేపర్ ఉంటుంది కదండి, చాక్లెట్ రేపర్స్ అయినా పెద్దది తీసుకుంటున్నప్పుడు బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్లో అయితే మీకు అంటించుకోవచ్చు అండి. దీనివల్ల ఏంటి అంటే అన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఒకే దగ్గర ఉంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా డిజైన్ వేర్ శారీ కట్టుకున్నామే అనుకోండి, కొంచెం స్టోన్స్ది ఉన్నది క్లిప్ పెట్టుకోవాలి అనుకో, మన దగ్గర ప్లెయిన్దే ఉంది అనుకోండి, అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళి కొనకుండానే ఇంట్లో ప్లెయిన్గా ఉన్న క్లచెస్కి ఇలాంటి స్టోన్ స్టిక్కర్స్ కనుక పెట్టేసామే అనుకోండి, స్టోన్స్ క్లచ్చర్ అయితే అయిపోతుందండి. నేను ఇక్కడ మెరూన్ ఉంది కాబట్టి మెరూన్ పెట్టినాను, లేదంటే వైట్ స్టోన్స్ ఉంటుంది కదండి, వైట్ స్టోన్స్ పెట్టినా కానీ భలే లుక్ వస్తుందండి. మధ్యలో కూడా నేను ఓన్లీ పైనే పెట్టాను, మధ్యలో కాలంగా అక్కడక్కడ పెట్టేసుకున్నాము అనుకుంటే ఇంట్లోనే మన స్టోన్ ప్లక్కర్ అయితే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చితే ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం శారీ కట్టుకున్నప్పుడు పైన పవిటి వేసుకుని పిల్స్కి పెట్టేసుకుంటాం కదా సేఫ్టీ పిన్, అలా కింద కుచ్చులకు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఏంటి అంటే ఊరికే ఎంత కాస్ట్లీ శారీ తీసుకున్నా కానివ్వండి, రంధ్రాలు పడిపోతూ ఉంటాయి కదా. పిల్లలు ఇంకా శారీ కట్టుకున్నప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎత్తుకుంటూ ఉండాలి, వాళ్ళు అయితే పైన కూర్చుంటూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఏంటి అంటే కొంచెం పిన్నిస్ ఊరికి లూజ్ అయిపోవటం, అలాగే ఊడిపోవటం, హోల్స్ పడటం జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటి ఎవరికైనా ఈజీగా హోల్స్ పడుతున్నా లేదంటే కొంచెం ఊడిపోతున్నట్లు అనిపిస్తున్నా స్టిక్కర్ కనుక పెట్టేసి ఆ తర్వాత మీరు పిన్నిస్ పెట్టుకున్నారని పైన పైవిటికి కానివ్వండి లేదా కింద కుచ్చులకు కానివ్వండి, స్టిక్కర్ అడ్డుగా ఉంటుంది కాబట్టి మన హోల్స్ పడవు, అలానే త్వరగా పిన్నిస్ అనేది ఊడిపోవడం జరగదు. ఐ హోప్ ఇది కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కుంకుమ పెట్టుకుంటాం కదా మనము, డైరెక్ట్ కుంకుమ పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి చెమట పట్టినా కానివ్వండి ఊరికే కారిపోతూ ఉంటుంది కదా కుంకుమ అనేది. అలా కాకుండా ఉండాలి అని అంటే మరియు కుంకుమ పెట్టుకునే ప్లేస్లో కొంతమంది నుదుటి మీద పెట్టుకుంటారు, కొంతమంది బొట్టు కింద పెట్టుకుంటారు కదా, ఆ ప్లేస్లో మీరు లిప్స్టిక్ ఉంటే లిప్స్టిక్ అండి, లేదంటే వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసి ఆ ప్లేస్లో కనుక మీరు కుంకుమ పెట్టుకున్నారనుకోండి, మీ చెమట కారినా కానివ్వండి కుంకుమ అనేది కారిపోవడం జరగదండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్ ట్రై చేయండి. కుంకుమ అనేది అసలు పక్కకు కదలటమే జరగదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వైట్ స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటిని కనుక ఇలా పిల్లలు ఉంటాయి కదండి టిక్ టాక్స్, వీటిపైన కనుక అంటించామనుకోండి, పిల్లలు ఎప్పుడైనా సరే మోడర్న్ డ్రెస్ వేసుకున్నా కానివ్వండి, లేదంటే హెయిర్ స్టైల్ కొంచెం కొత్తది వేసినా కానీ ప్లెయిన్లా కాకుండా ఇలా కనుక బ్లాక్ దానిపైన ఇలా వైట్ స్టోన్స్ కనుక అంటించి పెట్టేసామనుకోండి, చూడ్డానికి అయితే చాలా లుక్ అయితే వస్తుంది అండ్ చాలా మోడల్గా కూడా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంకుమ కనుక మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నామే అనుకోండి, నల్ల పురుగు అనేది వస్తూ ఉండదు, బూజు పడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మంచి కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కనుక కొంచెం వేసేసి దాని లోపల స్ప్రెడ్ చేసామే అనుకోండి, నల్ల పురుగు అనేది పట్టదండి. అలా కుంకుమ పెట్టుకున్న ప్రతిసారి కూడా మనకు మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ కానివ్వండి, ఫెస్టివల్స్ అప్పుడు కానివ్వండి, ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ముక్కు పుడక పెట్టుకుంటే లుక్ వస్తుంది అనుకున్నప్పుడు, ముక్కు కుట్టించుకోపోయినా కానీ వైట్ స్టోన్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్, వాటిని కనుక నోస్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి, సేమ్ ముక్కు పొడి కుట్టించుకున్నట్లే ఉంటుంది, మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి ఇయర్ టాప్స్ ఎప్పుడైనా కుట్టించినప్పుడు మనం ముచ్చటగా పెట్టుకోవాలనుకున్నప్పుడు సేమ్ వైట్ స్టిక్కర్స్ అయితే తీసుకొని ఇలా కనుక ఏ టాప్స్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఎప్పుడు నా అవసరం అయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇదేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరినీ హ్యాపీగా ఉన్నాను, హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.